వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట మీ ఇంటి విందు. ఈరోజు మనం తార్నాక నాగార్జున నగర్ లో ఉంటున్న జ్యోతి గారి ఇంటికి వచ్చాం. జ్యోతి గారు మన కోసం బ్రహ్మాండమైన విందుని ఏర్పాటు చేశారన్నారు. మరి వెళ్ళి విందు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూద్దామా, పదండి. ఓకే, జ్యోతి గారు. నేను జ్యోతిని కాదండి. మీరెవరు మరి? నా పేరు అనురాధ అండి. జ్యోతి గారికి ఏమవుతారు? నేను ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఓకే, సో జ్యోతి గారు ఎలాగో లేరు కాబట్టి ఈ లోపల మనం మాట్లాడుకుందాం. వచ్చేస్తుంటారా? ఓకే, సో అనురాధ గారు, మీరిద్దరు ఎన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అండి? మేము దగ్గర 3-4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. 3-4 ఇయర్స్ కన్నా? ఓకే, సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? నేను హౌస్ వైఫ్ నండి. ఖాళీ టైంలో ఇదిగో జీ తెలుగులో వచ్చే వంటల ప్రోగ్రాంలన్నీ చూస్తూ ఉంటాను. ఫాలో అయిపోతారా? ఇంట్లో కూడా వాటిని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సో మరి మీకు ఏమవుతారు? మీ అత్తయ్య గారా? ఓకే, మాటలోనే మా అత్తయ్య కూడా వచ్చేసారు. సారీ అండి, లేట్ అయింది. రండి. ఇట్స్ ఓకే. జ్యోతి గారు. అవునండి. ఓకే, జ్యోతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి హడావుడిగా వస్తున్నారు? బయటకు వెళ్ళిపోయి వచ్చే టైంకి మా బాబుకి స్టమక్ పెయిన్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వస్తున్నానండి. ఓకే, డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ బాబు వాళ్ళ టిఫిన్ బాక్సులు బ్యాక్టీరియా రహితంగా ఉండాలి అన్నారండి. జ్యోతి గారు, మరి విందు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయండి? అన్ని చేసేసానండి. ఇంకొక 2 ఐటమ్స్ ఉంచాను, అవి 2 చేసేసుకొని మనం విందు భోజనం చేద్దాం. తప్పకుండా ఆ 2 ఐటమ్స్ కూడా నేర్చుకుంటాను. అందరం కలిసి విందు భోజనం కూడా చేద్దాం. పదండి. ఓకే జ్యోతి గారు, సో మొత్తం మీద 2 వంటకాలు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు మీరు. సో చేసుకుంటే చక్కగా విందు భోజనం కూడా చేసేసుకోవచ్చు కదా. మరి ముందుగా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? మల్టీగ్రెయిన్ లడ్డు చేద్దామండి. ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార, నువ్వులు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలను వచ్చేసినాయి కదా. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేసుకోవాలంటే అండి, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జల్ని గిర్నీకి ఇచ్చి పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించుకొని ఇది ఆ పిండేనా? ఇది ఆ పిండే. ఇది ఈ విధంగా తయారవుతుంది. ఏమన్నారు? గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఈ 4టితో మనం ఈ రకంగా పిండి చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిన తర్వాత దీన్ని మనం నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. అది ఇది కాకుండా ఇంకేమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వంటకి? మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందామండి. నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఆ తర్వాత చపాతీలు చేసుకుందాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒకసారి తీసి పట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఫస్ట్. ఈ వంట ఎక్కడ చూసి నేర్చుకున్నారు మీరు? అంటే ఎవరైనా నేర్పించారా, లేకపోతే పుస్తకం వంట, లేకపోతే టీవీ వంట? అంటే ఒక రకంగా చూసాను, దాన్ని నేను ఇంకా మల్టీగ్రెయిన్స్ అన్ని యాడ్ చేశాను. అంటే మీరు చూసినప్పుడు ఏమేమి ఉండేదేంటి? ఒత్తి గోధుమతోనే ఉండేది. ఓకే, అంటే గోధుమ లడ్డు అన్న. ఒత్తి గోధుమ లడ్డు. నేను దానికి ఇవన్నీ మల్టీగ్రెయిన్స్ యాడ్ చేసి పిల్లలకి హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పి ఇవి చేశాను. అయితే ఇవన్నీ జల్లించకుండా వాడడం వల్ల మనకి ఫైబర్ ఉంటుంది. జల్లించకుండా డైరెక్ట్ గా వాడుతున్నాం కాబట్టి ఫైబర్ ఉండి మనకి డైజెషన్ బాగుంటుంది, హెల్దీగా ఉంటాం. కానీ మనం బాదము ఒక నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ తింటేనే బాగుంటుంది కదా. సో అలాగే మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అంటారా? నైట్ అంతా నానబెట్టి అంటే అండి, ఇదేమో డ్రైగా ఉండే లడ్డు కాబట్టి ఇట్లా వేయించుకొని అలాగే బాగుంటుంది, ఇట్లాగా బాగుంటుంది. ఓకే, తీసేచ్చాము కదా. తీసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేది ఆఫ్ చేస్తారు. ఓకే, దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకున్నామండి. ఓకే, సో తీసేయండి, అందులోకి తీసేయండి. మరి జల్లించకుండా డైరెక్ట్గా తింటే బాగుంటుంది అన్నారు. కాకపోతే మనకి చాలా మధ్యలో డస్ట్ అంతా ఉంటుంది కదా, జల్లించకపోతే మరి ఎలా? డస్ట్ ఉండదండి, అన్ని మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి. ఇంత బాగా చెప్తున్నారంటే అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా అయితే కూర్చోరు ఇంట్లో. నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తాను. అది సంగతి. ఒక స్టూడెంట్ లాగా అదమ్మా ఇది మంచిది, అది తింటే మంచిది అని నాతో పాటు మొత్తం వ్యూవర్స్ అందరికీ చెప్తున్నారు. అవునండి. ఓకే, సో బోల్డ్ తెలుసుకోవచ్చు ఇవాళ మేమైతే హెల్త్ కి సంబంధించి. ఏం టీచర్? సైన్స్ టీచరా ఏంటి? నేను మ్యాథ్స్ సైన్స్ చెప్తాను. మ్యాథ్స్ సైన్స్ 2 టఫెస్ట్ సబ్జెక్ట్స్. ఓకే అండి, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. ఇవి చపాతీలాగా చేసుకుందామండి. ఓకే, ఈ లోపల మనం నెయ్యి లాంటిది ఏదైనా వేద్దామా? కాల్చుకునేటప్పుడు వేసుకుందాం. ఆ టైంలో వేసుకోవచ్చు.
ఇది మరి చపాతీలా చేస్తున్నారు, లడ్డు అంటున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు, చాలా సస్పెన్స్ లా ఉంది ఇదంతా. అవునండి, చూద్దరు గానీ చపాతీ లాగా చేసుకొని వీటిని నేతిలో కాల్చుకొని ఈ చపాతీల్ని వెంటనే మరీ చల్లారిపోకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేస్తే ఆ పొడిలాగా వస్తుంది, దాన్ని మనం లడ్డులాగా కట్టుకుందాం. ఇది కొంచెం వేడెక్కింది కదండి, ఇది వేది. నెయ్యి ఏం వేసుకోవాల్సి వస్తుంది? అది కాగిన తర్వాత కొంచెం ఒకసారి కాలిన తర్వాత నెయ్యి వేసుకుంది. ఓకే, అంటే నెయ్యి కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే, అయితే టర్న్ చేయమంటారా? చేసుకున్నాం. రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసుకుందాం. ఓకే, కాలిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుందాం. టర్న్ చేద్దాం అయితే. టర్న్ చేద్దాం. కాలింది, బాగా కాలింది కదా. ఇప్పుడు దీనికి నెయ్యి వేసుకుందాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ రైల్వేస్ లో వర్క్ చేస్తారండి. ఆయన కూడా బిజీ. ఆయన ఇరిసెట్ అని వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, రైల్వే వాళ్ళది. దాంట్లో ఆయన ఫ్యాకల్టీ. ఓకే, అయిపోయింది కదండి. అయిపోయింది, బాగా పొంగింది ఇదైతే. బాగా పొంగింది. సో తీసేసుకోవచ్చు అయితే. తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అయితే ఇప్పుడు ఎంతసేపు వరకు మనం చల్లారనివ్వాలి? ఇంకొక 2 minutes అండి. ఫస్ట్ చేసుకున్నది మనం ముక్కలు చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ. ఓకే, సో ఈ మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఒక్కసారి తిప్పుకుంటే చాలు, మనకి మిక్సీ తొందరగానే నలిగిపోతుంది. సో నలిగిపోయిన తర్వాత ఎలా వస్తుంది అంటారు? నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అవుతుంది పొడి. ఓకే, సో బాగా పొడి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లడ్డులాగా కలుపుకోవాలి. దీన్ని కూడా చుట్టుకోవాలి మనం, అంతే, లడ్డులాగా. నాకు ఆ బౌల్ ఇస్తారండి, బౌల్ ఇస్తే మనం కలుపుకుందాము. సరే, ఈ బౌల్లోకి మనం ఈ చపాతీ పిండి, అట్లాగే మనము పల్లీలు నువ్వులు వేయించి పొడి చేసుకున్న పిండి అండి, అది కూడా 1 కప్పు. అంటే మనం క్వాంటిటీ ఏ వైస్ గా తీసుకోవాలి? 1:1 రేషియోలో తీసుకోవాలా? 1:1 తీసుకుంటేనే బాగుంటుంది. అయితే పంచదార కూడా 1 కప్పు, సేమ్ అన్నమాట. ఓకే, సో మిక్స్ చేసుకున్న చపాతీ పిండి ఒకటి, అలాగే పల్లీలో నువ్వుల వేయించి పౌడర్ చేసుకున్నది ఒకటి, అలాగే 1 కప్పు షుగర్. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదండి, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. ఓకే, వేసేసుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి కాచిన తర్వాత దాన్ని మనం ఇందులో కలుపుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేయండి. సో ఇప్పుడు కాచుకున్నది మనం ఇందులోకి తీసుకుని ఇందులో కలిపి వేసేసుకుందాం. సో ఎలాగో అయ్యింది కాబట్టి కొంచెం తీద్దాం. ఎంత వేయాలి చెప్పండి? ఇది మొత్తం వేసేయచ్చు. సరే, అంతా కాగిపోయింది కదా, తీసేస్తున్నాను. తీసేద్దాం. సో ఇప్పుడు ఉండల కింద చుట్టుకోవాలి. ఉండల కింద చుట్టేసుకోవాలండి. ఇవన్నీ కలిపేసుకొని దీన్ని మనం లడ్డులు చుట్టేసుకోవడం. ఉంటుందంటారా అది? ఉంటుందండి. ఓకే, మనం వెంటనే చపాతీ చేసేసాం కాబట్టి దానికి ఉన్న నెయ్యి, ఈ నెయ్యి వేసి కలిపాం కాబట్టి మనకి లడ్డు ఉంటుంది, వచ్చేస్తుంది. లడ్డు వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో పెట్టేసుకున్నాం. లడ్డూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉన్నాయో. ఇందులో టేస్ట్ చేద్దామండి. ఓకేనా? సో వ్యూయర్స్ కదా చెప్దాం. ఓకే, చూసారు కదా, మల్టీగ్రెయిన్ లడ్డు రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మల్టీగ్రెయిన్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, పంచదార, నెయ్యి. తయారు చేసే పద్ధతి: గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలను పిండి పట్టించి సమపాలలో ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తగినన్ని నీళ్లు కలిపి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ, రాగులు, జొన్నలు, సజ్జల ముద్దను తీసుకుని చపాతీలా చేసి చపాతీ పెనంపై నెయ్యితో కాల్చాలి. తర్వాత చపాతీలను చిన్న ముక్కలుగా చేసి మిక్సీ చేసి పొడిగా చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని మిక్సీ చేసిన చపాతీ పొడిని మరియు వేయించిన పల్లీలు, నువ్వుల పొడి, తగినంత పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూలా చేసుకోవాలి. అంతే, మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ లడ్డు రెడీ. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేయబోతున్నారు? కాకరకాయ నింపుడు కూర అండి. సరే, మరి అయితే ఈ కాకరకాయ నింపుడు కూరకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కాకరకాయలు, పల్లీలు, ధనియాలు, పసుపు, ఉప్పు, నూనె, శనగపప్పు, మినప్పప్పు,
ఎండుమిరపకాయలు. ఓకే జ్యోతి గారు, మరి ఈ వంటకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటారా? చేసి పెట్టుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు అన్ని వేసి ఉత్తిగా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. ఓకే అండి, అయితే స్టార్ట్ చేద్దామా? మొదలు పెడదామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. సరే, ఒకసారి తీసి పట్టుకోండి. కొంచెం చిన్నది చేసుకొని నూనె పోసుకుందామండి ఇందులో. సరే, ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటారా దీనికి? అంత ఎక్కువ ఏం పట్టదండి, మరి డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. మనం ఇంత లోపల కాకరకాయలు కట్ చేసుకుందామండి. సరే, అయితే అంటే మనం ఎప్పుడు చేసుకుంటున్నామో అప్పుడే ఆ టైంలో కాకరకాయలు కట్ చేసుకోవాలంటారా? ముందుగా కట్ చేసుకుంటే ఇందులో చేదు అంతా ఉంటుంది, ముందే తరిగి పెట్టేసుకున్నా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు అని. అవునా? అంటే దీని ప్రయోజనం ఉపయోగించుకోవాలి అనుకుంటే ముందే తరిగి పెట్టుకుంటేనేమో దీంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కదండి. ఎప్పటికప్పుడు తరిగి పెట్టేసుకుంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది. ఓకే, సో ఏంటి, ఒక కాకరకాయని జస్ట్ హాఫ్ చేసి దాన్ని 4 స్లైసెస్ కింద కట్ చేస్తారు. కట్ చేసుకోవాలి. ఓకే, చాలా మంది భయపడతారు కాకరకాయ అంటే చేదు. భయపడతారండి, కానీ అసలు అందరూ తినాలి. నిజమే, తినాలి అనుకుంటే మంచిది తినాలి ఏం చెప్పినా. కానీ దేవుడు ఇచ్చింది కదా మనకి, అందుకని మనం ఉపయోగించుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా బాగుంటుంది. మనకి ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పొడిలో 5 రకాల పొళ్ళు చేసుకున్నాం కదా, దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని, ఓకే, కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసేసుకుందాం. ఓహో, ఇప్పుడు స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్ అంటే ఇది కూడా జస్ట్ మనకి ఇంచుమించు డీప్ ఫ్రై లాగే కదండి. అంటే ఆయిల్ తక్కువలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే, మరి ఎక్కువ వేసేసుకుంటేనేమో ఈ విడిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం ఇది ఎందులోకి బాగుంటుంది అంటారు? అన్నంలోకే బాగుంటుందండి. బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుంది. ఇవి ఒకసారి కలపమంటారా? ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇటు మగ్గితే అప్పుడు తిప్పుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేద్దామా? మీరే చేయండి. అయితే చాలా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలేమో కదా? కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఓకే, అయితే ఆ స్టఫింగ్ పోతుందండి. ఓకే, మూత ఇవ్వరండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సరే, అయిపోయిందంటారా? అయిపోయిందండి. ఓకే, సరే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్ తీస్తున్నానండి. సో ఇక గార్నిష్ చేసుకుందాం. అయితే గార్నిష్ చేసుకుందాం. మీరే పెట్టండి, ఏమేమి పెడతారు? ఏంటిది? ఇదేమో కీరా, ఇదేమో గాజర్, ఇదేమో ముల్లంగి, పచ్చిమిరపకాయలు. అంతే కదా? అంతే. చాలా బాగుంది. సో వ్యూయర్స్ కి చెప్దాం. చూసారు కదా, వేడి వేడిగా కాకరకాయ నింపుడు కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ నింపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, నూనె, పసుపు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలను నూనె లేకుండా కొద్దిగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత కాకరకాయ ముక్కలను సగానికి కోసి మళ్ళా నిలువుగా 4 ముక్కలుగా కొయ్యాలి. తర్వాత ముందుగా తయారు చేసిన శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి మిశ్రమంలో తగినంత ఉప్పు, పసుపు కలిపి కట్ చేసిన కాకరకాయల్లో స్టఫ్ చేసి వేడి అయిన నూనెలో ఫ్రై చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కీరా, గాజర్, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కాకరకాయ నింపుడు కూర రెడీ. చూసారు కదా, జ్యోతి గారు ఏర్పాటు చేసిన విందు, అలాగే 2 రుచికరమైన వంటకాలు. మీరు కూడా ట్రై చేయండి.